ఇప్పుడు నీతి అంటే ఏంటో మనకు తెలియాలంటే సువార్త ప్రకటించబడాలి. ఇప్పుడు ఈ సువార్త ప్రకటిస్తే యేసు ప్రభు గురించి ప్రకటన జరిగితే ఆయన ఎంత నీతిమంతుడో మనకు తెలిసినప్పుడు మన భక్తి అంతా కూడా వృధా అయిపోతుంది. ఆ భక్తి అంతా భక్తిహీనత అయిపోతుంది. మన నీతి అంతా దుర్నీతి అయిపోతుంది. అందుకు సువార్త ప్రకటించొద్దు అంటున్నారు. గమనిస్తున్నారా? ఎందుకు మత ప్రచారం? మా వీధుల్లోకి రావద్దు, మీ దేవుడిని మీ దగ్గర ప్రకటించుకోండి, మీ చర్చిలో ప్రకటించుకోండి అని ఎందుకు చెప్తున్నారంటే మనం వెళ్ళి ప్రకటన చేయటం వలన వాళ్ళ గుట్టు బయటపడుతుంది. ఈ టైడ్ యాడ్ ఎలాగైతే ఉందో, ఈ టైడ్ యాడ్ రావటం వలన ఒరిజినాలిటీ ఏంటో తెలిసినట్టుగానే నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడో, భక్తి అంటే ఎలా ఉంటుందో యేసుప్రభు యొక్క సువార్త ప్రకటించడం వల్ల, యేసుప్రభు గురించి ప్రకటన చేయటం వల్ల అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనలో ఏ లోపం లేదు. టైడ్ కంటే తెలుపు ఆయన జీవితం.